హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ వీడియో. పచ్చి టమాటోతో కర్రీ చేసుకున్నాం. నార్త్ ఈస్ట్ స్టైల్లో చేసుకున్నాం. చాలా బాగుంటుంది, కొత్తగా వెరైటీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఎప్పుడు టమాటో కర్రీ తినకపోతే కనుక ఇది చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పచ్చికాయలతో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మరి అస్సలు లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టమాటాలు నేను ఇలా పొడుగ్గా ముక్కల్లాగా కోసేసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకుని ఇలా పొడుగ్గా కోసేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఇలాగైతే కడాయి తీసుకున్నాను, ఇందులో ఆయిల్ వేసుకున్నాం. కర్రీకి తగ్గట్టుగా 3-4 కర్చీ అంతా తీసుకున్నాను. మనం డ్రై మసాలా ఒకటి రెడీ చేసుకున్నాం. ఇది 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం వాము, సోంపు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని డ్రై మసాలా రెడీ చేసుకుందాం. ఇలా ఆయిల్ వేడైన తర్వాత నేను చూపించాను కదా మసాలాలు, ఇవన్నీ ఇలాగా కొంచెం లావుగానే పౌడర్లా చేసుకోవాలన్నమాట. బాగా బారిగ్గా చేసుకోకూడదు, పౌడర్లా చేయొద్దు, మురంగా ఉండాలన్నమాట. ఇవి వేసేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం ఇంగు వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్ అంతా. ఒక 2 పచ్చిమిర్చి, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. మనకి ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. బాగా బ్రౌన్ అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అవుతే చాలు. ఇప్పుడు మనం ఇందులో మసాలా 1 స్పూన్ మిర్చి పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్కి సగం జీలకర్ర పౌడరు, 1 స్పూన్ సాల్ట్, ఒక పించ్ షుగర్ టేస్ట్ కోసం. మొత్తం కలుపుకోవాలి. వాటర్ వేయకుండా మంచిగా ఇందులోనే సిమ్లో మగ్గించుకుందాం టమాటాలు. మనం ఇప్పుడు కోసుకొని పెట్టుకున్న టమాటో అయితే అన్నీ వేసేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకుంటూ దీన్ని ఇలా కలుపుకుంటూనే మనం 5 నిమిషాలకు ఒకసారన్నా చూసుకుంటూ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడకబెడదాం. దీన్ని అస్సలు నీళ్ళు వేయొద్దు. మసాలా అంతా కలిసిలాగా కలుపుకోవాలి. పచ్చి టమాటాలు మార్కెట్లో అయితే దొరకవు కదా. ఎవరైనా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకైతే తప్పకుండా దొరుకుతాయి, ఇంట్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. రోటీ కన్నా రైస్ కన్నా చాలా బాగుంటుంది. రోటీస్తో అయితే చాలా బాగుంటుంది, పుల్కాతోటి సూపర్ కర్రీ అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి. మూత పెట్టే ముందు కొంచెం ఇలా కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికిద్దాం. చాలా బాగుంటుంది.
ఎప్పుడైనా కర్రీలో ఏమైనా వండుకున్నప్పుడు కొత్తిమీర ముందుగా కొంచెం వేసుకొని మళ్ళీ లాస్ట్లో కూడా గార్నిషింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సార్ చూద్దాం మనం కర్రీ ఎంత దాకా అయింది. ఓన్లీ మనం అస్సలు వాటర్ వేసుకోలేదు ఇందులో, టమాటోలో ఉన్న వాటర్తోనే ఉడికించుకున్నాం. ఇంకా సాఫ్ట్గా అయిపోయింది కదా, చాలా బాగుంటుంది. రోటీతో అయితే సూపర్ ఉంటుంది. మరి కర్రీ అయితే చెప్పలేను అసలు, మొత్తం ఉడికిపోయింది. ఇంకా చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది. క్యాప్సికమ్ కర్రీలా ఉంది కదా చూడటానికి. ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ స్పైసీ అన్నమాట. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది, టేస్ట్ అంత బాగోదు, ఘాటు వచ్చేస్తుంది. అందుకని ఒక హాఫ్ టీ స్పూన్కి సగం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని, పైనుంచి కొత్తిమీర. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.